వేడి చేయడానికి పెట్టండి. నీళ్లను ఎన్ని తీసుకోవాలంటే ఒక 2-2.5 గ్లాసుడు నీళ్లను తీసుకొని వేడి చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్లోకి వచ్చాక పక్కన వేడి చేస్తున్న వేడి నీళ్లను ఈ సేమియాలోకి యాడ్ చేసుకుందాం. ఇందులో నీళ్లు వచ్చేసి ఇంత వేయాలని ఏమీ లేదు, కాస్త నీళ్ళు ఎక్కువైనా ఏం కాదు. ఒక 2-3 నిమిషాలు ఈ సేమియాను ఉడికించుకుందాం. 2-3 నిమిషాల తర్వాత సేమియాను ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే జస్ట్ ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే చాలు, మరీ ఎక్కువ సాఫ్ట్ కూడా ఉడికించకండి. ఇప్పుడు ఈ సేమియాను ఫటాఫట్గా స్ట్రెయినర్లో వేసి వడగట్టి ఎక్స్ట్రా నీళ్లను ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు సేమియాను ఇలా జాలికంటిలోనే వదిలేసి మిగతా ప్రాసెస్ని చూద్దాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల